వచ్చినట్టుగా కర్చీఫ్ కనబడతాను చెప్పచ్చు అయితే శ్రీకాంత్ కూడా వస్తుంది చూడండి వెళ్ళండి చాలా తీసుకోండి మీ ఫ్రెండ్స్ మీద మీరు కోఆపరేట్ చేస్తారు ప్రజలే తెలియజేస్తారు మీరు లేకుండా ఏమైనా ప్రకాష్ రావట్లేదా లక్ష్మణ్ చెప్పు లక్ష్మణ్ రాయి లక్ష్మణ్ ఇంటిగా ఇచ్చేస్తారు లక్ష్మణ్ గుడ్ మార్నింగ్. ప్రపంచ ఆస్మా దినోత్సవం రేపు మంగళవారం ప్రపంచమంతా జరుపుకుంటున్నాం. కనీసం ఈరోజు ప్రజలకందరికీ ఆస్మా గురించి తెలియచేయటం ముఖ్య ఉద్దేశం. తర్వాత ఆస్మా వ్యాధిగ్రస్తులు ఆస్మా ఉందని భయపడాల్సిన వీలు లేకుండా మందులు కూడా ఆధునిక చికిత్స ఉందని తెలపడానికి కూడా ఉద్దేశించి ఈ ప్రపంచవ్యాప్తంగా ఆస్మా దినోత్సవం జరుపుకుంటున్నారు. మన భారతదేశంలో దాదాపు 20 మిలియన్ల మంది ఆస్మాతో బాధపడుతున్నారు. వారిలో దాదాపు 14 మిలియన్ల మంది ఆధునిక చికిత్స లభ్యం కాకుండా వాళ్ళు చాలా నరకయాతన పడుతున్నారు. సరైన వైద్యం సకాలంలో అందటం లేదు. ఈ ఆస్మా జబ్బు అంటువ్యాధి కాదు, అయినా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ కాలంలో ఇటీవల కాలంలో వంశపారంపర్యంగానే కాకుండా ముఖ్యంగా వాతావరణ కాలుష్యం వల్ల ప్రతి సంవత్సరం ఆస్మా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఈ ఆస్మా జబ్బు ఊపిరితిత్తుల సంబంధమైన శ్వాసనాళాలకు సంబంధమైన దీర్ఘకాలిక జబ్బు. ఈ జబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఆస్తమాలతో ఆయాసపడుట, రొప్పుట, అతని మామూలు పనులు కూడా అతను చేసుకోలేకుండా పోవట, ఒక స్టిగ్మా ఏర్పడి 10 మందిలో కలిసిమెలిసి తిరిగి కూడా జగ్గుతూ ఉండి ఆ ఆస్మాతో క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఏర్పడుతుంది ఈ జబ్బులో. కాబట్టి ఈ జబ్బు ఉన్నటువంటి వ్యక్తులకి ఎక్కువ భాగం ఈ దోహదపడే కారణాలు ఏమంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఈ బీడీ సిగరెట్ పొగకు ఎక్కువగా పీల్చడం వల్ల ఎక్కువగా వాళ్ళు ఆస్మాకు గురయ్యేకి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ ఆస్మా జబ్బుకు ముఖ్య కారణంగా ఈ వాతావరణ కాలుష్యం వల్ల ఈ పెట్రోల్, డీజిల్, ఈ కల్తీ ఇంధనం ముఖ్యంగా ఈ వాడటం వల్ల వెలువడే విషవాయువులు, ఈ విషపూరిత గాలులు, ఈ గాలిగొట్టాల్లో ఈ ఉబ్బును ఏర్పాటు చేసి ఇన్ఫ్లమేషన్ తయారు చేసి శ్వాసనాళాల రంధ్రాన్ని కుంచుకుపోయేటట్టు చేసి కావాల్సినంత గాలి లోపలికి పోవడానికి వీలు లేకుండా చేస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ఇటీవల కాలంలో వాతావరణ కాలుష్యం వల్ల ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య, ఆస్మా వ్యాధిగ్రస్తుల సంఖ్య మంచి పెరిగిపోతుంది. ఈ ఆస్మా తీవ్రతను ఇటు తర్వాత పేషెంట్ ట్రీట్ చేసే డాక్టర్ కూడా గుర్తించలేక ఎక్కువగా ఆస్మా పేషెంట్స్ ఈ అపాయమైన స్థితిలోకి వెళ్లిపోయి వాళ్ళు హాస్పిటలైజ్ కావాల్సిన అవసరం ఏర్పడుతోంది. అంటే ఆస్మా తీవ్రతను గుర్తిస్తే పేషెంట్ మరియు ఆస్మా పేషెంట్ ట్రీట్ చేసే డాక్టర్ కూడా గుర్తిస్తే కనుక వాళ్ళ ఆస్మా పేషెంట్స్ ఎక్కువగా మరణాల నుండి కాపాడేకి ఎక్కువగా అవకాశం ఉంది. తర్వాత ప్రభుత్వ పరంగా కూడా ఎక్కువగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని చర్యలు కనీసం ఈ వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలన చేసేకి ప్రయత్నం చేయాలా. ముఖ్యంగా ఈ ఇంజన్స్, మోటార్ ఇంజన్స్ గ్యాస్ బేస్డ్ ఇంజన్స్ గా మార్చేస్తే ఈ గ్యాస్ బేస్డ్ ఇంజన్స్ వల్ల ఈ వాతావరణ కాలుష్యాన్ని చాలా వరకు తగ్గించేకి పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా వీలు కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ పొగ తాగటం బహిరంగ ప్రదేశాల్లో ఈ పొగ తాగటం కూడా నిషేధం ఉంది, అది అమలయ్యేటట్టు చేయాలా. తర్వాత ఈ వాతావరణ కాలుష్యానికి గురయ్యే ట్రాఫిక్ కానిస్టేబుల్స్, ముఖ్యంగా పరిశ్రమలో పనిచేసేవాళ్ళు, బీడీ కార్మికులు, ఇటువంటి వ్యక్తులకు ఎక్కువ నియమానుసారంగా ఛాతీ పరీక్షలు కూడా జరిపి వాళ్లకు ఆస్మాకు పూర్తిగా ఆస్మాకు గురి కాకుండా మొదట్లోనే వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకుని కూడా వీలవుతుంది. ఈ ఉద్దేశం ఈ ఆస్మా డే సందర్భంగా ఈ ఆస్మా ఉందని ఏ ఒక్కరోజు కూడా సంవత్సరంలో ఏ ఒక్కరోజు కూడా ఆస్మా ఉందని చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆస్మాకు ఆధునిక చికిత్స లభ్యమవుతుంది. ముఖ్యంగా ఆధునిక చికిత్స ఏమంటే ఇన్హేలర్స్. వారు ప్రయాణం చేసేటప్పుడు కూడా ఇన్హేలర్స్ వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళొచ్చు. ఈ ఆస్మా ఇన్హేలర్స్ వాడటం వల్ల అతి తక్కువ మోతాదులో నేరుగా శ్వాసనాళాలకు వెళ్లి వెంబడే వితిన్ 1 minute ఆయాస బారి నుండి కాపాడుకునే వీలవుతుంది. దయచేసి ముఖ్యంగా గమనించండి, ఆస్మా వ్యాధిగ్రస్తులు వారు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు వాడే మందులు లేదా ఇన్హేలర్స్ వాళ్ళు వెంబడే తీసుకెళ్లాలా. తప్పనిసరిగా పెద్ద క్యాంపు దాదాపు పేషెంట్స్ కు పరీక్షలు జరిపి లంగ్ ఫంక్షన్ టెస్ట్ కూడా స్పైరోమీటర్ ద్వారా పరీక్ష జరిపి ఉచితంగా మందులు కూడా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. రేపు క్యాంపు కూడా ఈ ఆస్మా పేషెంట్స్ కూడా ఉపయోగించుకోవాలని కూడా ప్రజలకు మనవి చేస్తున్నాం. అమితాబ్ బచ్చన్ సైకలాజికల్ గా బిల్డప్ ఇస్తున్నాం కాబట్టి ఏమైతే
అటాక్ రాదని మందు కన్నా మీరు చెప్పే మాట అందుకే భయపడుతుండే అది అనౌన్స్మెంట్ అదేంటే రెడీగా అందుకే వచ్చారు రాలేదా భయం ఉంటుంది కదా దేనికి కాగితాలు పెట్టడానికి తీసుకుని వస్తుంది కదా అలాగే దీనికి కూడా అక్కడే కానీ పొద్దున సిద్ధి చేయడం వస్తారు ఈనాటి ఉచిత ఆత్మ శిబిరాన్ని గౌరవనీయులు సూపర్ డాక్టర్ గారు ఎన్ని ఇబ్బందులు కూడా వారు ఇచ్చేసి ఉచిత ఆత్మ శిబిరాన్ని వారు ప్రారంభించగా ప్రతి సంవత్సరం కూడా మే 2వ తేదీ ఈ ప్రపంచవ్యాప్తంగా ఆత్మ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకంటే కనీసం ఒకరోజు ప్రపంచం అంతా ప్రజలకి చైతన్యవంతులు చేయాలని, ఆత్మ వల్ల ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని, తగిన ఆధునిక చికిత్స ఉందని తెలియజేస్తూ వాళ్ళు అన్యాయపడదని, వాళ్ళు ఏమాత్రం ఆత్మ విజయానికి ఏమాత్రం అడ్డు కాదు, ఆధునిక చికిత్స రూపంలో ఉందని తెలియజేయడానికి, వాళ్ళు కృంగిపోకుండా వాళ్ళని ధైర్యవంతంగా చేసి కూడా వాళ్లకు ఈ అవగాహన సదస్సులతో పాటు ఫ్రీ క్యాంప్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరం సార్. ఎవరి ఇయర్ వీఆర్ కండక్టింగ్ వరల్డ్ క్యాంప్స్ లైక్ దిస్, వరల్డ్ టీబీ డే, వరల్డ్ ఆస్మా డే, వరల్డ్ నో స్మోకింగ్ డే. ఆ రోజు ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. ఆ రకాల సంబంధించిన ఛాతీ జబ్బుల గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ వాటితో పాటుగా ఈ ఫ్రీ క్యాంప్స్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నాం సార్. సో ఈ రకంగా ఈ ఆస్మా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు ఈ ఫ్రీ ఆస్మా క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉచితంగా కూడా మందులు దాదాపు 35,000 రూపాయల మందులు సిప్రా కంపెనీ వారిచే ఉచితంగా మందులు కూడా ఇన్హేలర్స్, కాస్ట్లీ మందులు కూడా ఇన్హేలర్స్ ఇచ్చేది కూడా ఏర్పాటు చేశారు. సిప్రా కంపెనీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ సహాయం అందిస్తున్నారు. ఈ మందులు కూడా మనకు గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్లో సరఫరా చేయడానికి వీలు కదా సార్. ఒక్కొక్క ఇన్హేలర్ 200 రూపీస్, 250, 150 ఇస్తున్నారు. వాటిలో దాదాపు 14 మిలియన్ల మంది ఆస్మా వ్యాధిగ్రస్తులకి సరైన వైద్య సహాయము, ఆధునిక చికిత్స కావాల్సిన అవసరం లేదు. ఆధునిక చికిత్స ముఖ్యంగా ఇన్హేలర్స్ లభ్యమవుతున్నాయి ఇప్పుడు మార్కెట్లో. ఈ రకంగా ఇన్హేలర్స్ వాడటం వల్ల ఈ కొద్ది సంవత్సరాల నుండి వాతావరణ కాలుష్యం వల్ల చాలా మంది పేషెంట్స్ బాధపడుతున్నది కూడా మేము సార్. ఈ పోలీసు క్యాంప్స్ లో కానివ్వండి, పోలీసు క్లినిక్స్ లో కానివ్వండి, సర్వీసెస్ మీకు అందజేస్తానని మీకు అందజేస్తున్నాను. ఇలాంటి క్యాంప్స్ 2 సంవత్సరాల నుండి ప్రతి నెల ఆకర్షణ వారం ఈ ఫిక్స్డ్ డే పెట్టి ప్రతి నెల ఆకర్షణ వారం ఈ పేషెంట్స్ కి ఉచితంగా చూస్తూ పంపిణీ మందులు కూడా పంపిణీ చేస్తున్నారు సార్. 2 years రెగ్యులర్ గా అంటే ఫిక్స్డ్ డే అంటే లాస్ట్ సండే ఎవ్రీ మంత్, లాస్ట్ సాటర్డే ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ డే పెట్టి పేషెంట్స్ కు, పేద మధ్యతరగతి పేషెంట్స్ కు ఒక స్పెషలిస్ట్ నేరుగా వచ్చి చికిత్స చేయించుకొని పోయే అవకాశాన్ని
ఒక స్పెషలిస్ట్ గా పేద మధ్యతరగతి పేషెంట్స్ నేను కలిగిస్తున్నాను సార్. దాదాపు 2 years నుండి ఈ కార్యక్రమం నేను నిర్వహిస్తున్నాను. రాబో సంవత్సరాల్లో కూడా ఈ ఫ్రీ క్యాంప్స్ పెద్దల ఆర్కెస్ట్రా వారం నేను నిర్వహించగా నేను జరుగుతాయని మీకు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ఆస్తమా అభినందిస్తున్నాను. మరి ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఈరోజు వాతావరణ కాలుష్యం అయితే లేకపోతే ఇతర కారణాల వల్ల చెస్ట్ సంబంధించిన డిసీజెస్ ఆస్తమా ఇవన్నీ రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ఎకనామిక్ కెపాసిటీ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూసుకోగలుగుతున్నారు. కానీ సామాన్య ప్రజానీకానికి మీరు చేసినటువంటి ఇటువంటి సేవలు ప్రతి నెలలో ఉచిత వైద్య శిబిరం పెట్టి చేస్తున్నారని చెప్తున్నారు. దీనికి మిమ్మల్ని ఎంతో అభినందిస్తున్నాను. డబ్బు సంపాదన ఒకటే కాదు, సేవా తత్వం కూడా, సేవా భావం కూడా ప్రతి డాక్టర్స్లో ఉండాలి. అప్పుడే మనం చదివిన చదువుకు కొద్దిగా సార్థకత ఉంటుంది. ఈ గొప్ప ప్రయత్నంలో ఎటువంటి సాయం అయినా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము అందిస్తుంది రెడీగా ఉన్నాం. ఈ సాయం కూడా మేము పోలీస్ క్యాంప్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టినందుకు తీసుకుంటాం. ఇటువంటి గొప్ప సేవ చేసినందుకు మేము అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అవ్వాల్సినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వెళ్ళాలన్నా